గాడ్ ఆఫ్ మాసెస్ నటరత్న నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ అఖండ 2 తాండవం. ఈ భారీ బడ్జెట్ మూవీ విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. భారీ హైప్, పాజిటివ్ బజ్ మధ్య ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలకృష్ణ బోయపాటి కాంబో 4వసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించబోతోంది. దీంతో ఈ సీక్వెల్ పై ఇండియా వైడ్ గా ప్రేక్షకుల దృష్టిలో నిలిచింది. ఈ నేపథ్యంతో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ స్పెషల్ క్యారెక్టర్ గురించి బయటపెట్టారు. ఇంతకీ ఆ పాత్ర ఏంటి? ఆ పాత్రలో ఎవరు నటించారు? బ్లాక్ బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇక మ్యూజిక్ మాంత్రికుడు డైరెక్టర్ ఎస్ తమన్ ఈసారి కూడా దుమ్ము రేపాడు. అఖండలో తమన్ ఇచ్చిన బీజీఎం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో సీక్వెల్ పై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో వినిపించిన అఘోరా ఛాన్స్, పవర్ఫుల్ బీజీఎం ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. తమన్ సంగీతం కూడా మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇప్పటికే పలు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ లో మెప్పించిన ఆది బాలయ్య సినిమాలో ఏ విధంగా ఆకట్టుకోబోతున్నారో అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే హర్షాలి మల్హోత్రా, పూర్ణ, కబీర్ దుహాన్ సింగ్ వంటి పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా నార్త్ సౌత్ నటుల కలయికతో పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ప్రేక్షకులకు కొత్త అనుభవం ఇవ్వాలని మేకర్స్ నిర్ణయించారు. అందుకే అఖండ 2 మూవీని 3D వెర్షన్ లో కూడా థియేటర్లో విడుదల చేయనున్నారు. 3D విజువల్స్ బాలయ్య మాస్ స్కేల్ యాక్షన్ కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాయని భావిస్తున్నారు. అఖండ 2 తాండవం సినిమా విడుదల ముందు అభిమానులతో నేరుగా కనెక్ట్ కావడానికి బోయపాటి శ్రీను సోషల్ మీడియా చాట్ షోలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన అభిమానులతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తన చిన్న కుమారుడు బోయపాటి వర్షిత్ ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపించాడో మొదటిసారి వెల్లడించారు. ఇటీవల జరిగిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్షిత్ మాట్లాడుతూ, నమస్కారం అండి, నా పేరు బోయపాటి వర్షిత్. నేను ఈ సినిమాలో ఒక పాత్ర చేశాను. ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన బోయపాటి గారికి ధన్యవాదాలు. బాలయ్య సార్ మూవీలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. జై బాలయ్య అంటూ తమ ముద్దు మాటలతో అందరినీ అట్రాక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు ఏ పాత్రలో నటిస్తున్న వివరాలను బయటపెట్టలేదు. తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను తన కుమారుడు పాత్రపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. వర్షిత్ భక్త ప్రహ్లాద పాత్రను పోషించాడు. ట్రైలర్లో జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ చిన్నారి పాత్ర షాట్లను గుర్తించవచ్చు. సినిమాలో భక్త ప్రహ్లాద పాత్ర ఉంటుందని తెలియడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ పాత్ర కథలో ఏ విధంగా మిళితమైందో, పురాణాలతో అఖండ ఎలా భాగమైందో తెలుసుకోవడానికి మూవీ విడుదల వరకు వేచి చూడాలి. అలాగే మహానరసింహ పాత్రలో ఎవరు నటించబోతున్నారు? బోయపాటి గత సినిమాలో పురాణాలు, ఆధ్యాత్మిక శక్తులు, ధర్మ అధర్మ పోరాటం వంటి కీలక అంశాలుగా ఉండగా ఈసారి బాలయ్య పాత్రతో ఆ పురాణాలకు ఏ విధంగా లింక్ చేశారు అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే టాలీవుడ్ లో ప్రత్యేక హంగామా. ఈసారి కాంబో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయబోతోంది? మరోసారి బాక్సాఫీస్ ను ఊచకొతకొస్తుందా అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం థియేటర్లోనే లభించనుంది. ఆ ప్రశ్నలకు సమాధానం కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విశ్వానికి అధికారి భగవంతుడు అయితే మనతో మమేకమైన విశ్వమే భక్త ప్రహ్లాద. అందుకే ఆ క్యారెక్టర్ ఎన్నిసార్లు వచ్చినా మనకు బాగా కనెక్ట్ అయిపోతుంది. భక్త ప్రహ్లాదగా పోషించిన వర్షిత్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ విశాల విశ్వంలో మనకు అంతుపట్టని విషయాలెన్నో, కానీ వాటిని అనుసరించే ప్రయత్నం, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు వాటిలోని అంతరార్థం తేటతెల్లమవుతుంది. నమో సిద్ధాంతం ఈ అంశాన్నే మొదటి నుంచి విడమర్చి చెప్తోంది. భిన్న వేదికల మీద ఈ విషయాన్నే సరళంగా అర్థమయ్యేలా వివరిస్తోంది. ఎంతో మంది నమోను అనుసరిస్తున్న వాళ్ళు అంగీకరిస్తున్న వాస్తవము అదే.